హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే సన్ రైజ్ క్యాపుచినో. ఈ సన్ రైజ్ క్యాపుచినో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలాంటి కాఫీ తాగకుండా ఇంట్లో ఇలాగా తక్కువ ఖర్చుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాము. నేను 6 సన్ రైజ్ ప్యాకెట్లు 2 రూపీస్ తీసుకుంటున్నాను. అలాగే 6 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకుంటున్నానండి. ఈ మెజర్మెంట్ గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్. మిక్సీ జార్లో కానీ వేసుకోవచ్చు, అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకోవాలి. మనకు అవసరం లేదు. నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీలో మనమంతా మన ఫ్యామిలీ 6 మెంబర్స్ ఖచ్చితంగా తాగొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి దీని తయారు పదార్థం చూసుకుందాము. ఇలా చేసుకొని గట్టిగా బీట్ చేసుకోనండి ఫ్రెండ్స్. నేను ఇలాగ 30 మినిట్స్ చేసింటేనే ఈ క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వెన్నలాగా ఉంది. గ్లాస్కు స్పూన్కు అంటుకుపోయింది. ఇలాగ చేస్తేనే మనము క్యాపుచినో అనేదాన్ని మనము ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోనండి. అది ఖచ్చితంగా ఎలా చేయాలో నేను చూపిస్తాను, ఎలా బీట్ చేయాలో. చూడండి, ఇలా గ్లాస్కి అంటుకుపోతుంది. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా బీట్ చేయండి ఫ్రెండ్స్. ఆపకుండా 20 మినిట్స్ 30 మినిట్స్ చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఎంత మోతాదులో వస్తుంది. మనం ఎంత తక్కువ పొడి వేసామో అయినా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలాగ నేను ఎలా కాఫీ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నేను స్ట్రాంగ్గా తాగాలి అనుకుంటున్నాను. ఇలా ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. తర్వాత పాలు మరిగించుకున్నాను. పాలు ఇందులో వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసాక ఇందులో షుగర్ యాడ్ చేయడం లేదండి, అది గమనించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసేసాము. మరి పాలు వేసుకున్నాక చూడండి, నేను ఇంకొక స్పూన్ కానీ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నాను. ఈ కప్పుకు స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది హాట్ క్యాపుచినో అండి. నిజంగా ఇది ఇంట్లోనే ట్రై చేయొచ్చు. కూల్ క్యాపుచినో అంటే అది బాగుంటుంది. అది ఇంకొకసారి మీకు చూపిస్తాను వీలుంటే. అయితే ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, నిజంగా ఎమ్మి క్యాపుచినో అండి. సూపర్ ఉంటుంది దీని టేస్ట్. మనం ఎక్కడో కెఫేలో వెళ్ళి ఎంతో రేటు పెట్టి చేసేదానికన్నా ఇలా చేసుకుంటే ఎంతో ఖర్చు పెట్టి తాగేదానికన్నా మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. నాకు ఈ కప్ చేసుకోవడానికి ఖచ్చితంగా 20 రూపీస్ పట్టింది. నచ్చిందా? ట్రై చేస్తారా? ఏంటండి మరి, ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.